నువ్వు నష్టపోయినప్పుడు చేయి విడిచిపెడుతూ ఉంటారు. చాలా మంది నువ్వు బలహీనుడైనప్పుడు ఇంకొద్దిగా బలహీనుడు చేస్తారు. అయితే వాక్యం చెప్తుంది, మనకు దేవుడు ఆశ్రయ దుర్గం అంట. ఆపత్కాలంలో ఆయన ఇంకొద్దిగా ఆపద కలిగించేవాడు కాదు. ఆ ఆపత్తు మధ్యలో నువ్వు ఆయన దగ్గరికి వెళితే, ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తే నమ్ముకొనదగిన సహాయకుడు. అల్లకల్లోల వాతావరణ మధ్యలో సంఘము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఎబిలిటీ కాదు, దేవుని యొక్క కమిట్మెంటే కాదు, గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. ఏంటి దేవుని వాగ్దానం? బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. వాక్యం చెప్తే ఎందుకు ధైర్యంగా ఉండాలి? అల్లకల్లోల వాతావరణం మధ్యలో, టర్బులెన్స్ మధ్యలో, స్ట్రగుల్స్ మధ్యలో, పెయిన్ మధ్యలో, ప్రాబ్లమ్స్ మధ్యలో ఎందుకు ధైర్యంగా ఉండాలి? కారణం ఒకటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను